దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ప్రియ సంగమం మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రభా హయా తండ్రి, మరి యొక్క పునరుత్థాన దినమును మీరు మాకు అనుగ్రహింపజేసినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధానంలో చేరయ్యా, నీ వాక్యము వినడానికి ఎంతో ఆసక్తిగా అయ్యా కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మీ వాక్కు ద్వారా మీరే మాట్లాడుతున్నామా, నిలబడిన మీ దీన దాసురాలు నేను నన్ను ఇసులో చాటున మరుగు చేసుకొని మీ వాక్కును మీరే వినిపించమని తండ్రి ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 8, 9 నుండి చదవండి. ఈరోజు వాక్యపు అంశం ఏంటంటే దైవ శక్తి. హల్లెలూయా. దైవ శక్తి, దైవ శక్తి. దానికి ఆపోజిట్ ఏంటిది? దుష్ట శక్తి కదా. దైవ శక్తికి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? దుష్ట శక్తి, సాతాను శక్తి. అయితే ఈ రెండిట్లో ఉన్న తేడా ఏంటిదో ఈరోజు మనము తెలుసుకుందాం. దేవుడు వీటి రెండిట్లో మధ్యలో ఉన్న తేడాను మనకు చేయబోతున్నాడు. అయితే మరి మనము దైవ శక్తిని ఆశ్రయిస్తున్నామా, దుష్ట శక్తిని ఆశ్రయిస్తున్నామా? దైవ శక్తిని ఆశ్రయిస్తున్నట్లుగానే ఉండి దుష్ట శక్తిపై ఏంటండి మనసు మల్లుతుందా, మనసు వెళ్తుందా? ఆశ ఉంటుంది, ఎక్కడో ఇంకెక్కడో ఉంది, ఏమంటారండి సామెత కూడా. అలా ఉంటుంది. పైకి మాత్రము దైవశక్తి అన్నట్టుగా మందిరానికి వస్తూనే ఉంటారు, కానీ ఇంకెక్కడో లాగుతూ ఉంటుంది అనమాట. కొంచెం లాగి అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు, అక్కడికి వెళ్తే బాగుండు, అవ్వ కావాలి, బువ్వ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలన్నట్టుగా చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం ప్రాముఖ్యంగా దైవ బిడ్డలమైన మనము దైవ శక్తి ఏంటిది, దుష్ట శక్తి ఏంటిది, దుష్ట శక్తి గొప్పదా, దైవశక్తి గొప్పదా అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందామండి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సీమోను అనే ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. హల్లెలూయా. అయితే ఈరోజు దైవ శక్తి యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అయితే ఇక్కడ మనం చదివిన మాటలను బట్టి చూసుకున్నట్లయితే సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు ఏం చేస్తున్నాడండి? ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే, అతని పేరు ఏం పేరంట? సీమోను అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక పట్టణములో అతను చేస్తున్న పని అంటే గారడీ చేయుచు. గారడీలు తర్వాత ఏంటండి? గారడీలు, మంత్రాలు, తంత్రాలు, కొన్ని విద్యలు, మ్యాజిక్లు, తర్వాత ఏదో ఈ తాయి తీసానికి ఇదవుతుంది, అది ఇస్తే అదవుతుంది అని కొన్ని ఇలా మనుషులను ఏం చేస్తారంటే భ్రమలలోకి తీసుకొని వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మామూలుగా చెప్తే వినరు కాబట్టి ఆ సీమోను ఏం చేస్తున్నాడంటే ఆయన ఎవరో ఒక గొప్పవాడుగా వచ్చాడని అర్థమవుతుందండి. తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు. నేను చాలా గొప్పవాడిని, నేను చెప్తే ఇదవుతుంది, నేను చెప్తే అదవుతుంది అన్నట్టుగా అతడు గొప్పగా చేసుకొని తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాడు? గారడీ చేయుచు ఏం చేస్తున్నాడంటే సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. గుర్తుంచుకోండి, అతను ఏం చేస్తున్నాడండి? విభ్రాంతి అంటే ఏంటిదండి? ఏం చేస్తున్నాడు? విభ్రాంతి అంటే వారిని ఒక భ్రాంతిలో, ఒక మాయలో, ఒక మాయగా ఆశ్చర్యంగా కొలిపేటట్టుగా ఎన్నో వస్తూ ఉంటాయి. విభ్రాంతి అంటే ఆశ్చర్యపోయేటట్లుగా, నమ్మేటట్లుగా, అది నమ్మించేటట్లుగా ఎన్నో ఈ విధిగా జనాలందరినీ ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? విభ్రాంతి పరుస్తున్నాడు. ఎవరతను? ఏం చేస్తున్నాడు? గారడీలు చేస్తున్నాడు. గారడీలు, మాయలు, మంత్రాలు, తంత్రాలు చేస్తూ మనుషులను ఏం చేస్తున్నాడు? మ్యాజిక్ చేస్తున్నాడు. మ్యాజిక్ చేసి మనుషులను ఏం చేస్తున్నాడు? విభ్రాంతి పరుస్తున్నాడు. అయ్యో, ఇంత గొప్పవాడా, ఇంత అద్భుతాలా, ఇంత ఆశ్చర్యాలా అన్నట్టుగా మనుషులను ఏం చేస్తున్నాడండి? మ్యాజిక్ చేస్తూ విభ్రాంతిలో వారిని ఉంచుతా ఉన్నాడండి. అయితే తర్వాత చదవండి అమ్మా.
కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టిరి. లక్ష్య పెట్టడం అంటే ఏంటిది? ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయనే మంచి మనిషి, ఆయన చాలా గొప్పవాడు, ఆయన చెయ్యి తగిలితేనే స్వస్థత వస్తుంది, ఆయన మ్యాజిక్ చేస్తేనే మాకు మంచిగా అవుతుంది అనే భ్రాంతిలో వారందరినీ ముంచెత్తుతూ వచ్చినాడు. ముంచెత్తినప్పుడు వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? అతనిపైనే ధ్యాస. అర్థమైందండి? అతనిపైనే ఇంకా అంత ఆలోచన. వారందరూ కూడా లక్ష్య పెడుతున్నారు, ఆయన గొప్పగా ఆలోచించుకుంటున్నారు. అయితే అతన్ని ఏం చేస్తున్నారంట? అతడే గొప్పవాడని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్య పెట్టిరి. గొప్ప మహాశక్తి ఇతనిలోనే ఉంది అనే భ్రమల్లో వాళ్ళందరినీ ముంచెత్తాడు. చదివాం కదా ఫస్టే, భ్రమపరుస్తున్నాడు. ఈ స్థానంలో ఉన్నవాడు ఇతనే, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనే భ్రాంతిలో వారిని ఉంచాడు. ప్రజలందరూ కూడా ఏం చేశారు? అదే రీతిగా అతన్ని లక్ష్య పెట్టడం అంటే అతనికి రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. అతను అదే విధానంతో చూస్తున్నారు, అదే విధానంతో అతన్ని గొప్పవాడుగా ఎంచుతూ వస్తున్నారు. లక్ష్య పెట్టడం అంటే ఆ రీతిగా చేస్తున్నప్పుడు అతడు బహుకాలము గాడిలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారతని లక్ష్య పెట్టింది. ఎన్ని రోజుల నుంచి అంటే చాలా రోజుల నుంచి మాయలో మంత్రాల్లో ముంచుతూ తేలుస్తూ ఉన్నాడండి. కాబట్టి ప్రజలందరూ కూడా అడిక్ట్ అయిపోయారు, అలవాటు పడిపోయారు అతనికి. అతను చెప్తున్న మాయల మంత్రాలకి అవే ఇంకా అన్నట్టుగా, మాకు వేరే ఏది కూడా కాదు ఇదే అన్నట్టుగా అందులోనే మునిగిపోయారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంట? బహుకాలము గాడి చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారతని లక్ష్య పెట్టింది. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సందర్భంలో అక్కడికి ఒక దైవజనుడు రావడం అనేది జరిగింది. దేవుని శిష్యుడు అక్కడికి రావడం జరిగింది. ఎవరతనంటే పిలుపు. ఏం పేరండి? పిలుపు అనే ఒక వ్యక్తి అక్కడికి, దేవుడు అతన్ని అక్కడికి పంపించడం అనేది జరిగిందండి. అయితే ఇక్కడ జనాలందరూ కూడా ఏ భ్రాంతిలో ఉన్నారు? సీమోను భ్రాంతిలోనే మునుగు తేలుతున్నారు. దేవుడు ఇతనే, ఇంకా వేరే దేవుడు ఎవరు కూడా లేరు, ఈయన చెప్పిందే మాకు వాక్కు, ఈయనదే మాకు దైవ వాక్కు, ఈయన చెప్పిందే వింటాం, ఈయన చెప్పినట్టే చేస్తాం, ఈయన ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతాం, ఏం చేయమంటే అదే చేస్తాం అనే భ్రమలో వారందరూ కూడా మునిగి తేలుతూ ఉన్న సందర్భంలో దేవుడు అక్కడికి ఒక దైవజనుడిని పంపించడం జరిగింది. పిలుపును అక్కడికి పంపించడం జరిగింది. పిలుపు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటమ్మా? దేవుని రాజ్యమును గూర్చియు ఏం సెలవిస్తున్నాడు? మొదటగా విభ్రాంతి పరుస్తున్నాడు. అంటే జనులను పిలుపు ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యమును గురించి మొదటగా తెలుపుతున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటిది? పరలోక రాజ్యమును గురించి. పరలోక రాజ్యముకు మనం వెళ్ళడానికి భూమిపైన ఏ రీతిగా ఉండాలి, భూమిపైన ఏ రీతిగా మారు మనసు పొందుకోవాలి, ఏ రీతిగా రక్షణ అనుభవంలోకి రావాలి, ఏ రీతిగా మన పాపాలు ఒప్పుకోవాలి, ఏ రీతిగా దేవుని రాజ్యంలోకి వెళ్తాం, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా భూలోకానికి వచ్చాడు, ఏ రీతిగా తన ప్రాణాన్ని అర్పించాడు, ఏ రీతిగా తిరిగి వెళ్ళాడు, ఈ విషయాలన్నిటిని కూడా తెలియజేస్తున్నాడండి. కానీ అక్కడ మాయలు మంత్రాలు చేస్తున్నాడా? చేయట్లేడు. అయితే ఇక్కడ మనం అదే చదువుతున్నాం. పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా. అర్థమైందా? పరలోకమును గురించి, తర్వాత యేసుక్రీస్తు ఏ రీతిగా వచ్చిపోయాడనే విషయాల గురించి ఇక్కడ ఏమి కూడా చెప్పట్లేడు. ఇంకా ఆయన ఎవరిని కూడా విభ్రాంతిలో ఉంచట్లేడు, ఎవరికి కూడా మాయల మంత్రాలు చెప్పట్లేడు అక్కడ. కానీ ఈ మనుషులందరూ దేవుని రాజ్యం గురించి చెప్పినప్పుడు, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఫిలిప్పు చెప్పిన మాటలు నమ్మారు. నమ్మి ఏం చేశారు? బాప్తిస్మము పొందారు. దేవుని నామంలో దేవుని బిడ్డలము అనే నామంలోకి వాళ్ళు వెళ్ళారు. కానీ అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములను
జరుగుట చూచి విభ్రాంతి నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనుషులందరినీ విభ్రాంతిలో ఉంచాడు ఎవరు? సీమోను. కానీ ఇక్కడ పిలుపు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని రాజ్య మర్మములు తెలుసుకొని నిజమైనది సత్యమైనది అని పిలుపు వైపుకు తిరిగి ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంట? రక్షణ అనుభవంలోకి వచ్చారు. బాప్తిస్మం పురుషులు స్త్రీలందరూ కూడా బాప్తిస్మం తీసుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఈ సీమోన్ ఏం చేస్తున్నాడంటే ఇక ఇతని మాటలు వినే పరిస్థితి లేదు. అర్థమవుతుందా అండి? ఇంక ఇతని వైపు ఎవరు రావట్లేరు, ఇంక ఈయన మాటలు చెల్లేటట్లు లేవు. ఈయన కూడా చూశాడు. ఏం చూశాడండి? సీమోను కూడా పిలుపు చెప్తున్న మాటలను చూసినప్పుడు ఏం చేశాడంట? చేసినప్పుడు అతడు కూడా ఏం చేశాడంటే నమ్మాడంట. ఏం నమ్మాడు? అతను చెప్పిన మాటల్ని నమ్మాడు. అంటే దేవునిలోకి రావడంలో కొన్ని విధి విధానాలు ఉంటాయండి. దేవుణ్ణి నమ్మటం వేరు, మారు మనస్సు పొందటం వేరు, పాప క్షమాపణ పొందుకోవడం వేరు. ఒట్టిగా నమ్మేవారు ఉంటారు, హల్లెలూయా, ఒట్టిగా నమ్మేవారు ఉంటారు. తర్వాత మారు మనసు పొందుకున్న వారు ఉంటారు. తర్వాత పాప క్షమాపణ పొందుకొని నమ్మిన వారు ఉంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క సీమోను ఎలా నమ్మాడంట? మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, ఒట్టిగానే చెప్పిన మాటల్ని నమ్మాడు. ఇప్పుడు ఈ మూడు విషయాలను మనం చూసుకున్నట్లయితే మరి మనము దేవుణ్ణి ఏ రీతిగా నమ్మామండి అర్థం చేసుకుందాం. మనము దేవుణ్ణి ఏ రీతిగా నమ్మాము? సీమోను ఎలా నమ్మాడు? చెప్పిన మాటల్ని బట్టి, వాక్యాన్ని బట్టి నమ్మాడు. కానీ అక్కడ చూసుకున్నట్లయితే మారు మనసు అనుభవం అతనికి లేదు, రక్షణ అనుభవం అతనికి, అంటే బాప్తిస్మం అయితే తీసుకున్నాడు కానీ ఏం లేదండి, పాప క్షమాపణ లేదు, పాపాలు ఒప్పుకోవడము. తర్వాత మారు మనస్సు అంటే ఏంటంటే మరలా అతడు చేస్తున్న పనుల్ని తిరిగి చేయకుండా ఉండడము. అర్థమవుతుందా అండి? ఇది మారు మనస్సు అంటే. అయితే బాప్తిస్మం విషయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు నమ్ముతారు, ఒట్టిగా నమ్ముతారు, చెవులతో విని నమ్ముతారు, బాప్తిస్మం తీసుకుంటారు అంతే. కానీ ఏముండదు, మారు మనస్సు అనేది ఉండదు, పాప క్షమాపణ అనేది ఉండదండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలమైన మనం తెలుసుకోవాల్సింది. మనం బాప్తిస్మం తీసుకున్నామంటే ఒట్టిగా నమ్మి తీసుకోవడం కాదు. ఏముండాలి మనలో? ఏముండాలండి? మారు మనస్సు ఉండాలి. తర్వాత ఇంకోటి ఏముండాలి? మరలా తిరిగి ఆ పనులు, పాత స్వభావాలు, పాత లక్షణాలు చూపించేటట్లు ఉండొద్దు. తర్వాత ఇంకోటి ఏంటిది? పాపాలు క్షమించబడాలి, దేవుని సన్నిధానంలో పాపాలు ఒప్పుకోవాలి. ఇట్టి అనుభవంలోనే బాప్తిస్మము తీసుకోవాలి. కానీ సీమోను లాగా అందరూ తీసుకుంటున్నారు, అందరూ నమ్ముతున్నారు, అర్థమైందండి? అందరూ తీసుకుంటున్నారు, అందరూ బాప్తిస్మం తీసుకుంటున్నారు అని చెప్పి ఇతను కూడా వెళ్ళి ఏం చేశాడంటే, కానీ అతడు చేస్తున్న పని ఏంటి? అతడు చేస్తున్న పనికి దీనికి ఏమైనా సూట్ అవుతుందా? అర్థం చేసుకోవాలి. అతడు చేస్తుందే మాయలు, మంత్రాలు, గారడీలు చేస్తున్నాడు. ప్రజలందరినీ కూడా నేనే దేవుణ్ణి అన్నట్టుగా వారందరికీ కనపరుచుకుంటున్నాడు. కానీ అలాంటి వాడు ఏం చేశాడు? ఈ ప్రజలందరూ అటు వెళ్తున్నప్పుడు ఇతను కూడా మాటలు అవునేమో అనుకొని సరే వెళ్ళాడు ఆ ప్రజలతోని. కానీ ఏం జరిగిందమ్మా? సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు, కానీ పిలుపును ఎడబాయకుండా ఉన్నాడు. అంటే ఆ దైవజనుడు వెంటనే ఉంటున్నాడు, ఎడబాయకుండా ఉంటున్నాడు. అర్థమవుతుందా అండి? ఇక గారడీలు, విద్యలు కొద్దిగా ఆపాడు అనుకుందాం, ప్రజల్ని నమ్మబలకడం ఆపాడు అనుకుందాం, స్టాప్ చేశాడు అనుకుందాం. అయితే ఇలా చేసి పిలుపు వెంబడిస్తా ఉన్నాడు. పిలుపును వెంబడిస్తూ ఏం చేస్తున్నాడు? చదవండి. సూచక క్రియలను, గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మనం చదువుకున్న మాటని గుర్తుంచుకోవాలని చెప్పిన, విభ్రాంతి పరచుచుండెను అని అక్కడ చదివాం. పైన ఫస్ట్ లో 9లో విభ్రాంతి పరచుచుండెను అని చదివాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అతనే విభ్రాంతి నొందెను, అతనే విభ్రాంతి చెందుతున్నాడు. అంటే చూడండి, ఇక్కడ దైవశక్తికి దుష్టశక్తికి ఉన్న తేడా. దుష్టశక్తితో జనాలను విభ్రాంతి పరుస్తున్నాడు, కానీ ఎవరైతే చేస్తున్నాడో అతడే ఇక్కడ ఏమైంది? విభ్రాంతి చెందుతూ వచ్చినాడు. ఏం చూసినప్పుడు? పిలుపును చూసినప్పుడు, పిలుపు చేసే అద్భుతాలు చూసినప్పుడు, ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు. అంటే ఆయన చేయలేదు అలాంటివి?
అంటే అంతకు మించి ఉన్నాయి కాబట్టే ఏంటి నాయన్ని కూడా గాడిలు కదా, మాయలు కదా, ఇదంతా నిజముగా జరుగుతా ఉందే, ఇదంతా సత్యముగా జరుగుతా ఉందే, ఏంటి అసలు ఇంత అద్భుతం ఎలా జరుగుతుంది, ఇంత ఆశ్చర్యకార్యాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేయగలుగుతున్నాడు ఈ ఫిలిప్పు అని ఆ సీమోను ఏం చేస్తున్నాడండి, విభ్రాంతి చెందుతున్నాడు. చూసారా, విభ్రాంతి పరచిన వాడే ఇప్పుడు ఇక్కడ విభ్రాంతి చెందే పరిస్థితిలో. అంటే ఆ గొప్పతనం ఎవరిలో ఉందండి, దేవుని మహాశక్తిలో ఉంది. ఫిలిప్పు ఎవరి నామంలో చేస్తున్నాడండి, దేవుని నామములో అక్కడ చేస్తా ఉన్నాడు. కానీ ఈ యొక్క సీమోను ఎవరి నామంలో చేశాడు చెప్పండి అమ్మా. నేనే గొప్పవాణ్ణి, నేను మహాశక్తి గలవాణ్ణి, నాలో నుండే ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి అన్నట్టుగా చెప్పాడు. అవన్నీ కూడా వట్టి మాటలు, మాయలు, మంత్రాలు చేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుని మహాశక్తిలో జరిగే కార్యాలను చూసినప్పుడు ఆ యొక్క ఈయనకు సీమోనుకి ఏమనిపించిందంట, ఆశ్చర్యం అనిపించింది. అయితే ఈ సీమోను వెంబడిస్తున్నాడు కానీ, నమ్మాడు కానీ, బాప్తిస్మము తీసుకున్నాడు కానీ అతడు మారు మనస్సు పొందుకోలేదు. అయితే ఇక్కడ సమరయ వారందరూ కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించారు, బాప్తిస్మం పొందారు అని తెలుసుకున్నప్పుడు మరలా ఎవరెవరు వచ్చారంటమ్మా, పేతురు, యోహాను, మరలా ఇద్దరు దైవజనులు వచ్చి అక్కడ పరిశుద్ధాత్మను వారి వీధికి వచ్చేటట్లుగా ప్రార్థన చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఆ సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్ ని ఈ యొక్క సీమోను కనిపెడతా ఉన్నాడు. అర్థమవుతుందండి, కనిపెడతా ఉన్నాడు. ఏంటి ఇక్కడ జరుగుతున్నది, ఏంటి, పరిశుద్ధాత్మ వారిలోనికి వస్తా ఉంది, పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరుగుతా ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మను పొందిరి, అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి ఏం చేస్తున్నాడంట, ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారంట, అపోస్తలుల ద్వారా, దైవ సేవకుల ద్వారా ప్రజలలోకి పరిశుద్ధాత్మ వస్తుందనే విషయాన్ని కనిపెట్టాడు సీమోను. కనిపెట్టి ఏం చేస్తున్నాడంట, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఆ అధికారము, ఈ అధికారము నాకియుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. చదువుదామండి. ఇక్కడ చదివిన మాటలను బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు అనే విషయాన్ని వెంబడిస్తున్నాడు కదా. ఎవరండి, ఎవరిని వెంబడిస్తున్నాడు, ఫిలిప్పును వెంబడిస్తున్నాడు. కాబట్టి అంత తెలుసుకోవాలి, ఎందుకంటే నిజమైనది ఏందో తెలుసుకోవాలి. నేను చేస్తున్నది గారడీలు అని తెలుసుకున్నాడు. అయితే నిజమైనది ఏందో తెలుసుకోవాలని వెంబడిస్తున్నాడు. అయితే బాప్తిస్మము తీసుకుంటేనే వీళ్ళతో ఉండనిస్తారు అనుకొని బాప్తిస్మము కూడా తీసుకున్నాడు. అర్థమవుతుందా అండి, ఎలాంటి హృదయంతో అతను ఉన్నాడో అర్థం చేసుకోవాలి. బాప్తిసం తీసుకున్నాడు, మోసపు హృదయముతోని వెంబడిస్తున్నాడు. ఆ యొక్క శక్తి ఏంటిదో, నేను చేసే మాయలు కాకుండా నిజంగానే నేను ఇంకా కూడా నేర్చుకోవాలి. అర్థమవుతుందా, నేను ఇంకా కూడా చేయాలి, జనాల్లోకి నిజమైన ఇంకా నేను చూపించేటట్లుగా ఉండాలి, ఇంకా నేను గొప్పవాడనే పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో వెంబడిస్తున్నాడు. అయితే పేతురు, యోహాన్లు వచ్చి ప్రజలందరిపైన పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అతను కూడా ముందుకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా పైన కూడా పరిశుద్ధాత్మ వచ్చేటట్లు నాకు కూడా ప్రార్థన చేయండి. నేను ఎవరిపైన చేతులు ఉంచుతానో, నేను చేసే గాడిలు ఇకనంటే కాదు, మాయలు కాదు, మంత్రాలు కాదు, నిజంగానే ఇప్పుడు ఎన్ని అద్భుతాలు మీరు చేతులు ఉంచుతూనే జరుగుతున్నాయి కదా. అయితే అదే శక్తి నాకు కూడా కావాలి. నేను ఎవరిపైన చేతులు ఉంచుతానో వారు కూడా వెంటనే పరిశుద్ధాత్మను పొందుకునేటట్లు ఆ యొక్క అధికారమును నాకు కూడా ఇయ్యండి అని చెప్పి వారికి ఏమి ఇస్తున్నాడండి, ద్రవ్యం ఇస్తున్నాడు. అర్థమవుతుందండి, డబ్బులు ఇచ్చే అధికారాన్ని పొందుకోవాలని చూస్తున్నాడు. దేవుని దగ్గర డబ్బులు ఇస్తే పొందుకునేదండి. హల్లెలూయా. అర్థం చేసుకున్నాం. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి మనకి కావాలి అంటే డబ్బు ద్వారా కొనుక్కునేదా, ఒక మనుషుల ద్వారా తీసుకునేదా కాదు, దేవుని నుండి అది వచ్చేది, దేవుని నుండి పొందుకోవాలి. అయితే ఈ మనిషి ఆ యొక్క గ్రహింపు అతనికి లేదు.
దేవుణ్ణి బాప్తిస్మం నామకార్థమైన బాప్తిస్మము తీసుకున్నాడు. కానీ అతనిలో అనుభవం లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, నిజమైన దేవుని తెలుసుకునే అనుభవం అతనికి లేదు. కాబట్టి ఏ యొక్క కపట హృదయముతో అతడు రావడం అనేది జరిగింది. కపట మనసుతో వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడించి ఇందులో ఉన్న రహస్యాలన్నీ నేను తెలుసుకోవాలి, నేను చేసే గాడిలకు వీటిని కూడా జోడించి ప్రజలను ఇంకా విభ్రాంతి పరుస్తా అనుకున్నాడు. అర్థమైందండి? అనుకొని కపట హృదయముతోటి వచ్చి నా పైన కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వచ్చేటట్లు చెయ్యి, మరలా నేను వచ్చిన శక్తితో మీరైతే ఇప్పుడు ఎలా అయితే ఎవరిపైన చేయి ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో ఆ శక్తి నాకు కూడా వచ్చేటట్లు, ఆ అధికారం నాకు కూడా వచ్చేటట్లు మీరు నా కొరకు చెయ్యండి అని వారి దగ్గర ఏం పెడుతున్నాడండి? డబ్బులు పెడతా ఉన్నాడండి. తప్పు మార్గములో వెళ్తూ ఉన్నాడు. అర్థమైందా? తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు వస్తుందా అండి ఏదన్నా? రాదు. అయితే వెంటనే అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. దేవుని యొక్క అధికారమును ద్రవ్యమిచ్చి సంపాదించుకోవాలని అనుకున్నాడండి. దేవుని అధికారము డబ్బులతో వచ్చేది కాదు. దేవుని సన్నిధిలో కూడా దేవుడు కొన్ని వరాలు ఇస్తూ ఉంటాడు, కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటాడు మనకి. దేవుని పరిచర్య చేయడానికి కూడా దేవుని సన్నిధానంలో కొన్ని అర్హతలు పొందుకోవడం కూడా అవి ఒట్టిగానే మనకు రావండి. ఒట్టిగా వస్తాయా? ఒట్టిగా రావు. దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి, మన విశ్వాసాన్ని చూసి, మనం దేవుని కొరకు ఎలాంటి త్యాగపూరితమైన మనసు కలిగి ఉన్నామో చూసి కొన్ని అర్హతలు దేవుడు మనకి ఇస్తాడండి. ఆ ఇచ్చిన అర్హతలని ఏం చేయాలి? మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఈ రోజుల్లో అట్ట అవగాహన లేకుండా అయిపోతుందండి. దేవుడు అనుభవం అన్న, దైవ శక్తి అన్న లైట్ తీసుకుంటూ ఉంటున్నారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. సరి అయిన మార్గంలో వస్తున్నాడండి? సరి అయిన మార్గంలో వస్తున్నాడా? రావట్లేడు. కాబట్టి అక్కడ పేతురు మాట్లాడుతూ డైరెక్ట్ గా చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవుడు ఇది ఒప్పుకోడు, దేవుడికి ఇష్టమైనది కాదు. అర్థమైందా అండి? దేవుడు మెచ్చుకునే పని కాదు నువ్వు చేసేది. ఇది దేవుని ఎదుట సరైన పని కాదు. దేవుని ఎదుట మనం చేయవలసినది సరైన పనులు, దేవుడు ఒప్పుకునే పనులు మనం చేయాలి. అర్థమైందా? దేవుడు మెచ్చుకునే పనులు మనం చేయాలి. దేవునికి ఇది సరి అయినా, దేవుని ఎదుట ఇది సరి అయిన పనేనా అనేది మనం అర్థం చేసుకొని ఆయన ఎదుట సరి అయిన పనులే మనం చేసే వారముగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చేసింది సరైన పనా? సరైన పనేనా? కాదు. నువ్వు దేవుని ఎదుట ఇది చేసింది సరి అయిన పని కాదు. మనం ఒప్పుకోవాలండి. దేవుని ఎదుట మనం కూడా కొన్నిసార్లు సరైన పనులు చేస్తామా? చెయ్యం. కాబట్టి మనం కూడా ఒప్పుకోవాలి, అయ్యా సీమోన్ లాగానే నేను కూడా అలాగే గాడిలు చేశా, అలాగే మాయలు చేశా, అలాగే మంత్రాలు చేశా, సరి అయిన పనులు నేను చేయలేదని ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలండి. ఎన్నో మనం కూడా చేస్తూనే ఉంటాం దేవుని ఎదుట నిజంగా గాడిలు చేయకపోవచ్చు, కానీ మనలో ఉన్న అన్ని కూడా చూపిస్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ సరి అయిన పని కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీకు ఈ కార్యమందు పాలు పంపులు లేవు. నువ్వు సరైన మార్గంలో రాలేదు కాబట్టి పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోలేవు. ఒకవేళ నిజంగానే నువ్వు మారు మనసు పొందుకొని ప్రజలతోటే వచ్చి ఉంటే, అర్థమవుతుందండి, ప్రజల లైన్లోనే నీవు కూడా వచ్చి ఉంటే పరిశుద్ధాత్మను పొందుకునేవాడేమో. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా వచ్చాడు. ప్రజలందరూ పొందుకుంటున్నారు ఫ్రీగా, కానీ ఇతడు మాత్రము ప్రజలతో కాకుండా స్పెషల్గా వచ్చి అడుగుతున్నాడు, నేను కూడా అలాగే ఎవరిపైన చేయించుతాను, అలాంటి నాకు కూడా కావాలని స్పెషల్గా అడుగుతూ వచ్చినాడు. కాబట్టి అక్కడ వెంటనే నీకు ఈ కార్యములో పాలు పంపులు లేవు. దేవుని బిడ్డగా ఉండడానికి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడానికి పాలు పంపులు లేవు. కొన్ని సార్లు దేవుని సన్నిధిలో, దేవునిలో పాలు పంపులు పోగొట్టుకునే అనుభవాలు మనకు ఉంటాయండి. అర్థమైందా? అధిక తెలివి చూపించి, అర్థమవుతుందండి? ఇక్కడ సీమోను కూడా అధిక తెలివి చూపించాడు. అధికారం కావాలనుకున్నాడు, అధికంగా ఆలోచించాడు.
దైవదాసులకు ఉండే అనుభవం నాకు కూడా కావాలనుకున్నాడు. అలాంటి అధికంగా ఆలోచించినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, అందులో పాలు పంపులు అసలు లేకుండానే తీసివేయడం అనేది, పక్కకు పెట్టడం అనేది జరిగిందండి. మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయవలసినది ఏంటిది, నువ్వు ఈ చెడుతనము ఇక నుండి నువ్వు మానుకోవాలి. చెడు స్వభావంతో, చెడు మనస్సుతో, చెడు ఉద్దేశాలతో, చెడు తలంపులతో, చెడు స్వభావముతో, చెడు ఆలోచనలతో నువ్వు వచ్చావు ఇక్కడికి. ఏదో చేయాలి, వాళ్ళు చేసినట్టు నేను చేయాలి. అర్థమైందండి? వాళ్ళు చేసినట్టు నేను చేయాలనే ఉద్దేశంతో నువ్వు వచ్చావు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకోవాలి, సంపూర్ణంగా మానుకోవాలి. చెడు స్వభావం మానుకో, చెడు ఆలోచనలు మానుకో, దుష్ట ఆలోచనలు మానుకో, దుష్ట క్రియలు మానుకో, దుష్ట స్వభావం మానుకో అని అక్కడ పిలుపు సీమోనుకు తెలియజేస్తున్నాడు. చెప్పినప్పుడు చెడుతనమును మానుకొని ఇంకోటి ఏం కావాలంట, మారు మనస్సు పొందుకో. ఏమని చెప్తున్నాడండి? బాప్తిస్మము తీసుకున్నాడు కానీ అప్పుడు మారు మనసు పొందుకున్నాడా? చెడుతనమును మానుకో అంటే అదేంటిది, పాపాలు క్షమించబడటము. ఏదైతే ఉంటున్నాయో లోపాలు, వాటన్నిటిని కూడా కడుక్కోలేదు. అర్థమవుతుందా? వాటన్నిటిని కూడా కడుక్కోలేదు. తర్వాత మారు మనస్సు అనుభవం అనేది అతనికి లేదు. మారు మనస్సు అంటే ఏంటిది, అతనికి ఉన్న స్వభావం, అతనికి ఉన్న లక్షణాలు, అతనికి ఉన్న గుణగణాలు ఏంటి, మాయలు చేయాలి, మంత్రాలు చేయాలి, తంత్రాలు చేయాలి, మనుషులందరికీ నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అనే స్వభావము నుండి అతను దూరము కాలేదు. దాన్ని విడిచిపెట్టలేదు. ఇది నాకు వద్దు అని అనుకోలేదు. మారు మనసు రాలేదు. ఇవన్నీ నేను విడిచిపెడుతున్నాను, నిజంగా నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డగానే ఉంటాను, అవన్నీ నాకు వద్దు, నా లైఫ్ లో నాకు వద్దు అనుకున్నప్పుడు మాత్రమే మారు మనసు అండి. అర్థమవుతుందా? అలాంటి మారు మనసు అతను పొందుకోకుండానే వచ్చి బాప్తీసం అందరు తీసుకుంటున్నారు కానీ అందరు మునుగుతున్నారు, నేను కూడా మునుగుతా అనుకున్నాడు. అందరితో మునిగాడు కానీ అతనిలో పాప క్షమాపణ కానీ, పాపాలు ఒప్పుకోవడం కానీ, మారు మనసు కానీ అతనిలో లేదు. కాబట్టి అక్కడ దైవజనుడు సెలవిస్తున్నాడు, నువ్వు మొదట చేయవలసింది ఏంటిదంట, నీ చెడుతనమును మానుకో, నీ హృదయ ఆలోచనలను నువ్వు తీసివేయి, నీ హృదయంలో ఉంటున్న మలినాలన్నింటినీ కూడా నువ్వు కడిగి వేసుకో. ముందు మారు మనస్సు అనుభవంలోకి మొదట రా. వచ్చినాక అప్పుడు నువ్వు ప్రభువుని వేడుకో. అర్థమవుతుందండి? దేవుణ్ణి ఎప్పుడు వేడుకోవాలి, దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలి? మన హృదయంలాగానే ఉంటుంది, మన హృదయంలో ఉన్న కఠినంగానే ఉంటుంది, మన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ చెప్పండి? దుష్ట శక్తుల పైన తిరుగుతూనే ఉంటాయి. మన హృదయ ఆలోచనలు హృదయంలో ఉంటాయి. మనం చేసే పనులు చేస్తూనే ఉంటాం. పైంచి దేవుడా, పరిశుద్ధాత్ముడా నాపైకి దిగిరా రండయ్యా బోధకుడా, ఇందాక పాడాం కదా. అలా పరిశుద్ధాత్మ కావాలని మనం కూడా కోరుకుంటా ఉంటాం. కానీ స్వభావం మారిందా, లక్షణాలు మారాయా, గుణం మారిందా, మాట తీరు మారిందా, ప్రవర్తనలు మారాయా, మనం అది అర్థం చేసుకోవాలి. మొత్తము కూడా ఇక్కడ సీమోన్ లాగానే ఉన్నామేమో. ఒకవేళ గాడిలు చేసే వారి మనస్తత్వం మనలో ఇంకా ఉందేమో. మొదట నువ్వు చేయవలసింది ఏంటిదంట చెప్పమ్మా, మారు మనస్సును పొందుకొని అప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకో. ఒకవేళ నువ్వు మారు మనస్సు పొందుకోకుండా సీమోన్ లాగానే బాప్తిజం పొందుకొని నటనలు చేస్తున్నట్లయితే నీపై పరిశుద్ధాత్మ ఉండదు, పరిశుద్ధాత్మ పనిచేయదు, దేవుని శక్తి కార్యాలు నీ జీవితంలో జరగవు, దేవుని శక్తి నువ్వు పొందుకోలేవు. ఇంకా దేవుని శక్తి సరిపోక దుష్ట శక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి, హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మనం దేవుణ్ణి వేడుకునే వారంగా ఉండాలి. మన మనసు ఆలోచనలు అన్నిటిని తీసివేసుకోవాలి. పాత మనసు, పాత స్వభావాలన్నిటిని కూడా ఏం చేయాలండి, సమాధి చేసేయాలి. సమాధి చేయకుండా నేను బాప్తిసం తీసుకున్నా అంటే సీమోను బాప్తిసానికి మన బాప్తిసానికి ఏమీ ఉందా అండి? లేదు. ఈ రోజుల్లో చెప్పగలుగుతారా మనసు పైన చేయి వేసుకొని నేను హృదయపూర్వకంగా మారు మనసు పొందుకొనే బాప్తిసం పొందుకున్నాను,
చెప్పగలుగుతావా? పాపాలు పడ్డాయి, పాపాలు దేవుని రక్తములో కడుక్కున్న తర్వాతనే నేను బాప్తిస్మం పొందుకున్నాను. నాలో పాత స్వభావం లేదు, పాత లక్షణాలు లేవు, పాత ఆలోచనలు ఏవి కూడా లేవు. సరి అయినది కాదు, దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవుని ఎదుట సరి అయిన పనులు చేస్తున్నామా? దేవుడి ఎదుట సరి అయిన కార్యాలు చేస్తున్నామా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామా అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ నువ్వు అప్పుడు ప్రభువుని ఎప్పుడు వేడుకోవాలి? నువ్వు మారు మనస్సు పొందుకోవాలి. అర్థమైందా? మారు మనస్సు పొందుకునే అనుభవంలోకి వచ్చిన తర్వాతనే అప్పుడు నువ్వు ప్రభువును వేడుకో. అప్పుడు ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. అప్పుడు వెంటనే నువ్వు వేడుకోగానే నీ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు ఇస్తాడని లేదు అక్కడ. నువ్వు అలా వేడుకున్నప్పుడు ఏం జరుగుతుందంట? నీ హృదయాలోచనలన్నీ కూడా ఏం జరుగుతాయి? క్షమింపబడతాయి. హృదయంలో ఉంటున్న ఆలోచనలు ముందు నువ్వు క్షమించబడేటట్లుగా దేవుణ్ణి వేడుకో. ముందు అది వేడుకోకుండా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ఇంకేదో కావాలి అనుకుంటే అవుతుందండి? మొదట వేడుకోవాల్సింది ఏంటిది? మనం చదువుతున్నాం. ఏం వేడుకోవాలంట? హృదయాలోచనలు క్షమించు అని మొదట వేడుకోవాలి. అయితే అదే చెప్తున్నాడండి. కాబట్టి నువ్వు ఒకవేళ నీ హృదయాలోచనలు అయినప్పుడు క్షమించవచ్చు. మారు మనసు పొందుకొని దేవుని అడుక్కో, అప్పుడు నీ హృదయాలోచనలు అప్పుడు క్షమించబడతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏం చెప్పాడండి? మరలా నువ్వు చేయవలసింది ఏంటంటే మొదట నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో. మొదట దేవుని దగ్గర ఒప్పుకో. అప్పుడు ఒకవేళ దేవుడు నీ యొక్క హృదయాలోచనలను క్షమించవచ్చేమో. కానీ నిన్ను చూస్తుంటే నువ్వు ఎలా కనబడతా ఉన్నావు అంటే నాకు దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను. దుష్టత్వం అంటే ఏంటిదండి? దుష్టత్వము ఇక్కడ దుష్టత్వం అన్న దగ్గర 3 నెంబర్ ఇచ్చి కింద ఉంది చూడండి. చేదైన పైత్యము. పైత్యం అంటే తెలుసా అండి? పైత్యం పట్టింది అంటారు కదా. పైత్యం పడితే ఏమీ అర్థం కాదు, ఏం చేస్తున్నారో తెలియదు కదా. ఒక పైత్యంలో ఉండేవాడు అంటూ ఉంటారు, ఇదేమో పిచ్చి పైత్యం పట్టిందని అంటూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ సీమోన్ ఎలా ఉన్నాడంట? పైత్యము పట్టిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. అయితే దుష్టత్వములోను, దుష్టత్వం అంటే ఏంటిది? దుష్టత్వం అంటే చెడ్డ స్వభావాలతో, చెడ్డ మనసుతో, చెడ్డ ఆలోచనలతో, దుష్ట ఆలోచనలతో. అర్థమవుతుందండి? దుష్టత్వములోను ఉన్నావు. తర్వాత ఇంకోటి ఏంటిది? దుర్నీతి బంధకాలు అంటే అన్యాయముగా, నీతి లేకుండా, చెడ్డగా నువ్వు సంపాదించే ఒక బంధకాలలో నువ్వు ఉన్నావు అని వెంటనే పేతురు అతన్ని చూసి చెప్పడం అనేది జరిగింది. అతనిలో ఉన్న స్వభావాన్ని బట్టి నువ్వు దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నువ్వు మొదట దేవుని దగ్గర ఒప్పుకో, వేడుకో, మారు మనసు పొందుకో, పాపక్షమాపణ పొందుకో. ఒకవేళ నువ్వు అలా అడిగినప్పుడు దేవుడు నీ హృదయాలోచనలు క్షమించునేమో, క్షమాపణ కలుగుతుందేమో, అప్పుడు మారు మనసు అనుభవంలోకి వస్తావేమో. ట్రై చేయి అని చెప్పడం అనేది జరిగిందండి. అప్పుడు అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. ఇక్కడ చెప్పిన మాటల్ని బట్టి నువ్వు దుష్టత్వంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, దేవుడు నిన్ను ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పినప్పుడు ఇవన్నీ నాకు ఏమి రాకుండా అయ్యా మీరే నా కొరకు ప్రార్థన చేయండి అని లాస్ట్గా మరొక మాట అయితే అంటున్నాడు. అది కూడా ఎలా అంటున్నాడో మనకు తెలియదు. అర్థమైందా? ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు కానీ అయ్యా నా పైకి ఏది రాకుండా, నాపై ఏది రాకుండా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు కానీ అది ఏ అనుభవంతో చెప్తున్నాడో కూడా తెలియదండి. కానీ ఒక మాట అయితే వచ్చింది. కానీ ఆ మాట కూడా రాని రోజులు, రాని పరిస్థితులు ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఆ మాట కూడా చెప్పే పరిస్థితుల్లో మారు మనసు పొందుకోవడానికి ఇష్టపడని వారుగా ఉంటున్నారండి. అతడు ప్రజలందరినీ కూడా విభ్రాంతి పరుస్తాడు. కానీ అతడే ఏం చేశాడండి? వీరు చేస్తున్న దాన్ని చూసినప్పుడు, పిలుపు చేసిన దాన్ని చూసినప్పుడు అతడే విభ్రాంతి చెందుతూ వచ్చినాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన టైటిల్ ఏంటిది? దైవశక్తి, ఇంకోటి ఏంటిది? దుష్టశక్తి. ఏది గొప్పది అన్నప్పుడు ఇప్పుడు
మనం విన్న వాక్యాన్ని బట్టి చూస్తే ఏది గొప్పదని చెప్పగలుగుతాం? ఏది గొప్పదని చెప్పుదాం? దుష్ట శక్తులు చేసేవాడే దైవశక్తికి లొంగాడా, వచ్చాడా, తలదించుకున్నాడా, విభ్రాంతి పొందాడా? అది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం దైవశక్తిని తెలుసుకున్న వారముగా ఉండి కూడా దుష్ట శక్తికి ఇంకా లోబడే వారముగా ఉంటున్నారేమో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క మనుష్యుడు సీమోను లాగా ప్రవర్తిస్తున్నామేమో అర్థం చేసుకోవాలి. నిర్గమకాండం 7వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మనం ఇక్కడ చదువుకునే ఆ మాట ఇంకోటి ఏంటంటే, దేవుడు మోషేతో మాట్లాడాడు కదా, దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేను అహరోనును కలిపి ఫరో దగ్గరికి పంపించాడు ప్రజలను విడిపించడానికి. అయితే అయ్యా మరి నేను ప్రజలను విడిపించాలంటే నా మాట చెప్తే వాళ్ళు వినరు, కాబట్టి నువ్వేదైనా సూచక్రియలు చెయ్యి, అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్య కార్యాలు చెయ్యని చెప్పినప్పుడు మోషే అడిగినప్పుడు అహరోను చేతిలో ఉన్న కర్ర ఉంది కదా, ఆ కర్రను అక్కడ పడేయి, అదేమవుతుంది, పామవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అలా చెప్పి నీ దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు చెప్పేది నిజమని నమ్ముతారు, అప్పుడు ఆ యొక్క ఫరో ప్రజలందరినీ కూడా పంపిస్తాడు అని ఈ యొక్క సూచనలు వాళ్ళకి ఇచ్చి మోషేను అహరోనును ఫరో దగ్గరికి పంపించడం అనేది జరిగింది. అలా పంపించినప్పుడు మోషే అహరోనులు వెళ్ళి ఫరో ఎదుట దేవుని నామములో మేము మీ దగ్గరకు వచ్చాం, మా ప్రజల్ని పంపించండి, మా దేవుడు మమ్మల్ని పంపించాడు, విడుదల కలిగించడానికే మేము వచ్చామని చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. నమ్మనప్పుడు నేను నమ్మించాలంటే ఇదిగో చూడు, కావాలంటే ఈ యొక్క కర్ర పాముగా అవుతుందని కర్రను వేయగానే పాము అయింది. అర్థమైందండి? అయితే అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ ఫరో యొక్క సైన్యములో కూడా అక్కడ ఎవరున్నారు? శకునగాన్లు, మంత్రగాళ్ళు, తంత్రగాన్లు ఉన్నారు. దైవశక్తి ఉంది, తర్వాత దుష్ట శక్తులు ఉన్నాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దైవశక్తి ఏంటిది, దుష్ట శక్తి ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే అక్కడ ఆ మోషే కర్ర, అహరోను కర్ర వేయగానే ఏం జరిగిందంటమ్మా, అది సర్పమయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. అయితే ఫరో ఏం చేస్తాడండి, ఇదే శకునగాళ్ళు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. దుష్ట శక్తులు, అర్థమైందండి? వాటి ద్వారా వాళ్ళు కూడా వచ్చి చేశారు. చేసినప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో అద్భుతంగా అనిపిస్తుంది, ఏంటి దేవుడు చేశాడు కానీ మరలా వీళ్ళు కూడా చేశారే అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క కర్రలు, దుష్ట శక్తులు వాళ్ళు చేసిన కర్రలను ఏ కర్ర మింగి వేసిందంట? అహరోను కర్ర మింగి వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడే గొప్ప దేవుడు, వాటన్నిటిని కూడా జయించగల దేవుడు. వారి వలన కాకపోయింది, వారు చేయలేకపోయారు. ఆ యొక్క కార్యాన్ని దైవశక్తి ముందు వారు తలదించుకున్నారు. అయ్యా మేము చెయ్యలేము అంత మాత్రమే కాదు, వారు ఇంకో మాట కూడా అంటున్నారు. చదవండమ్మా. పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండగా శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా. ఏమని చెప్పారండి? ఎవరు చెప్పారు? అర్థం చేసుకుందామా? ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? ఫరోతో చెప్పారు. ఫరో తీసుకొచ్చాడు, అయ్యా మీరు కూడా చేస్తారా, చేయండి ట్రిక్స్ అన్నప్పుడు, అయ్యా మా వల్ల కాదయ్యా, అది దైవ శక్తి అయ్యా, మాది అది కాదు. ఒప్పుకున్నారా లేదా? అక్కడ ఒప్పుకున్నట్టా కాదా? మాది దైవ శక్తి కాదు అని ఒప్పుకున్నట్టా కాదా? అది దైవ శక్తి అయ్యా అన్నారంటేనే అందులో మనం అంతా అర్థం చేసుకోవాలి. ఇక దైవ శక్తిలో ఉన్న శక్తిని మనము అర్థం చేసుకోవాలి, గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారందరూ కూడా సాగిల పడుతున్నారు, అది దైవ శక్తి అయ్యా అంటున్నారు. అంటే నీ దుష్ట శక్తి అన్నట్టేగా, అవునా? ఒప్పుకున్నట్టే కదా, దుష్ట శక్తులు దుష్టక్రియలు చేస్తున్నట్టే కదా. అప్పుడు వారి నోటి నుండి వచ్చిన మాట, అయ్యా అది దైవ శక్తి, మేము చేసేదంతా కూడా
వేరేది అని చెప్పి క్లియర్గా వాడు అక్కడ తెలియజేయడం జరిగింది. మనం తెలుసుకోవాలి, వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నామని దానియేలు గ్రంథంలో కూడా ఉందండి. ఇప్పుడు నిర్గమకాండంలో చూస్తున్నాం, తర్వాత ప్రవక్తల గ్రంథంలో చూసుకున్నట్లయితే దానియేలు 2వ అధ్యాయం 27వ వచనంలో 2:27 దానియేలు రాజ సమూహములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గాడి విద్య గలవారైనను శకులగాండ్రైనను జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుతున్నామండి 1:20లో కూడా ఒక మాట ఉంది. ఇక్కడ 1:20 ఇప్పుడు మనం చదివిన మాటను బట్టి ఇక్కడ ఆయన కళ భావాన్ని చెప్పడానికి అందరిని కూడా అక్కడికి తీసుకొని రావడం అనేది జరిగింది. రాజు, నేను చూచిన కళను దాని భావమును చెప్పుటకు నీకు శక్యమా అని దానియేలును అడిగినప్పుడు దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చి మర్మాలు జ్ఞానులైనను గాడి విద్య గలవారైనను శకులగాండ్రైనను జ్యోతిష్యులైనను చెప్పజాలరు అని చెప్తున్నాడండి. అర్థమవుతుందా? ఎవరు కూడా చెప్పలేరు ఈ మర్మాన్ని. ఏ మర్మాన్ని? రాజుకు వచ్చిన కళ మర్మాన్ని ఎవరు కూడా చెప్పలేరు. అయితే మర్మములను తెలియజేయగల, చదవండి అమ్మ ఏముంది అక్కడ మంచి మాట. అయితే 28 మర్మములను బయలుపరచగల దేవుడొకడు ఎక్కడున్నాడంట? పరలోకమందు ఉన్నాడు. మర్మములను బయలుపరిచే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అయ్యా ఇది మా వల్ల కావట్లేదని వాళ్ళు అన్నారు, కానీ అక్కడ ఎవరి వల్ల అయిందండి? ఫరో ఎదుట అహరోను కర్ర ద్వారా కార్యాలు జరుగుతూ వచ్చినాయి, అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు ఎవరి వల్ల కూడా కాదయ్యా, పరలోకమందు ఒక్కడే ఒకడు దేవుడున్నాడు, అతడి వలననే ఇది సాధ్యమవుతుంది. నువ్వు ఎంతమంది గారడి వాళ్ళని, ఎంతమంది ఎవరిని తీసుకొచ్చుకో, జ్ఞానులను తీసుకో, విద్వాంసులను తీసుకొచ్చుకో, ఎవరి వల్ల కూడా కాదు. ఇది ఎవరి వల్ల అవుతుందంట? పరలోకమందున్న ఒక్కడే ఒక్కడు దేవుడు. చదవండి, దేవుడొక్కడు పరలోకమందున్నాడు, దేవుడొక్కడు. అర్థమవుతుందా? ఒక్కడే ఒక దేవుడు. ఆ దేవుడు వలనే ఇవన్నీ కూడా జరుగుతాయి. పరలోకములో ఉన్న దేవుడు వలనే ఇవన్నీ జరుగుతాయి. ఇక ఎవరి వల్ల కూడా జరగవు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానియేలు అంత గట్టి అనుభవంలో తెలుసుకున్నాడు, నమ్మాడు. మనం నమ్ముతున్నామా? ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? పరలోకమందున్న దేవుడు ఒక్కగానొక్క దేవుడు వలననే ఏదైనా జరుగుతుంది అనే అనుభవం మనము నేర్చుకోవాలండి. తర్వాత ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, చదువుదాం. 1:27 1:20 రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకము గల ఎవరెవరికంట? వీరు తన రాజ్యమందంతటా ఉండే శకునగాండ కంటేను గాడి విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలుపబడేను. రాజు చెప్తూ వస్తున్నాడు 10 అంతలు శ్రేష్ఠులు, 10 అంతలు శ్రేష్ఠులు. అక్కడ కూడా శకునగాండ్రు ఒప్పుకున్నారు, అయ్యా ఇది మా వల్ల కావట్లేదు, ఇది దైవ శక్తి అని వారు ఒప్పుకున్నారు. ఇక్కడ కూడా ఈ రాజు కూడా అదే, మొత్తం కూడా రాజ్యం అంతగా తిరిగి చూసా కూడా ఎక్కడ కూడా వీరిలాగా లేరు. ఎంతమంది తీసుకొచ్చినా కూడా 10 అంతలు శ్రేష్ఠులు, 10 అంతలు శ్రేష్ఠులు. మరి దేవుని బిడ్డలైన వారే 10 అంతలు శ్రేష్ఠులైతే ఇక దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడండి? దేవుని శక్తి ఎంత అయి ఉంటుంది? అర్థం చేసుకుంటాం మీరు? దైవ శక్తి దుష్ట శక్తికి ఉన్న తేడా అది. మనకు శక్తి తెలియక కూడా దుష్ట శక్తుల వైపు ఇంకా ఆకర్షించబడతా ఉంటారు జనులు. వాటి ద్వారా సమస్యలను తెచ్చుకుంటారు తప్పించి ఏ మాత్రం ప్రయోజనము ఉండదు. ఇక్కడ దానియేలు విషయంలో చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలో 10 అంతలు శ్రేష్ఠులుగా ఉంటున్నారు. ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని ప్రవక్తలు. అవునా? అక్కడ చూసుకున్నట్లయితే పేతురు, యోహాన్లు పరిశుద్ధాత్మను ప్రజల పైన చేస్తున్న కార్యాలను చూసి అక్కడ కూడా గారడి వాడు ఏం చేశాడు? విభ్రాంతి చెందుతూ వచ్చినాడు, ఆశ్చర్యపోతూ వచ్చినాడు. ఇక్కడ కూడా రాజు కూడా ఆశ్చర్యపోతూ వచ్చినాడు. ఏంటి, నా రాజ్యం అంతటా ఉన్న వారితో పోల్చి చూస్తే 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారే వీళ్ళు.
మనిషి, దేవుడు మనిషిని ప్రవక్త నిలబెట్టుకున్న ప్రవక్తనే ఆ రీతిగా నిలబెట్టుకున్నట్లయితే దేవుని మహాశక్తిని లెక్కగట్టలేస్తారా? 10 రెట్లు 10 అంతలు 10 వంతులు శ్రేష్ఠులు అన్నప్పుడు మరి దేవుని శక్తి ఎన్ని వంతులు ఉంటుంది? దుష్ట శక్తితో పోల్చుకుంటే ఎన్ని వంతులు ఉంటుందండి? దేవుడు మనిషిని నిలబెట్టుకున్న దాన్ని బట్టే వాళ్ళు చెప్పిందే 10 అంతలంటే దేవుని శక్తి ఎన్ని అంతలు ఉంటుంది ఒకసారి మనం ఆలోచించుకుందాం. అర్థమవుతుందా? దేవుని శక్తి అంత గొప్పదండి, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 24:24లో కాబట్టి మనము ఏ రీతిగా ఉండాలి, దేవుని శక్తిని మనం తెలుసుకునే వారంగా దైవ శక్తి అని మనము నమ్మి దైవ శక్తికి లోబడే అనుభవం మనందరికీ కూడా కావాలి. సీమోను ఏ రీతిగా అయితే దుష్ట స్వభావంతో ఉన్నారో, దుర్నీతి బంధకాల్లో ఉన్నాడో, ఇంకా మనము కూడా అలాగే దుష్ట స్వభావంతో దుర్నీతి బంధకాల్లో ఉన్నామేమో మనల్ని మనం సరి చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అర్థమైందండి? ఏర్పరచబడిన వారంటే ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలుగా దేవుని అనుభవంలో ఉండి మందిరానికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని బిడ్డల మేము బాప్తీసం తీసుకున్నాము, అవునా, దేవుని నామములో ఉన్నాము అని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏర్పరచబడిన వారిని సహితము చదవండి అమ్మ, ఏం చేస్తారంట? ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు మోసపరుస్తూ ఉంటారు. ఏర్పరచబడిన వారు మోసపోతున్నారా? ఈరోజు అర్థం చేసుకోవాలి. మనం ఏర్పరచబడిన వారుగా ఉండి మోసపోయే అనుభవంలో ఉంటున్నారా? ఇంకా దేవుడు రాయిస్తూ వచ్చినాడు మరి మన మత్తయి సువార్తలో, ఏర్పరచబడిన వారు సైతము మోసపరిచే విధానంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. సరే, తెలవని వాళ్ళు పోతున్నారంటే దాంట్లో తప్పు లేదు. ఏర్పరచబడి కూడా నువ్వు మోసపోతున్నావంటే అర్థమైందా అండి? నీకు తెలుసు, దైవశక్తి తెలుసు, తెలిసి కూడా ఇంకా మోసపోతున్నావంటే అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై ఏం చేస్తారంటండి? ఏం చేస్తారంట? గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరుస్తూ ఉంటారు. ఏం చేస్తారు? మనల్ని మోసపుచ్చడానికై సూచక క్రియలు, అద్భుత కార్యాలు ఏదో చేసినట్టుగా చూపిస్తారు. ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేసేవారు ఉంటారండి. కాబట్టి మనము ఏర్పరచబడిన వారముగా ఉండి మోసపోయే వారముగా ఉండడానికి వీల్లేదు. వారు చేసే తర్వాత ఏం చేస్తున్నారంట? గొప్ప సూచక్రియలు మహత్కార్యములను చూపిస్తూ ఉంటారు. చూపించినప్పుడు వాటిని మనం నమ్మొద్దు. అర్థమవుతుందా? మనం ఏర్పరచబడిన వారం, దైవ శక్తి అనుభవంలో ఎదుగుతున్న వారము, ఎన్నుకున్న వారము, దైవశక్తి కింద ఇవన్నీ కూడా ఏది పనిచేయవో, ఇవన్నీ ఒట్టియే అని ధైర్యంగా నిలబడే అనుభవం మనకి కావాలండి. దైవశక్తి ఎదుట మనం నిలబడే వారముగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. శకునగాండ్రు అందరూ కూడా ఒప్పుకున్నారు, దైవశక్తి అది, దైవశక్తి అదని. మనం దైవశక్తిని పొందుకొని కూడా ఇంకా దుష్ట వైపు ఏమైనా మలుతున్నట్లయితే మనందరం కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏర్పరచబడిన వారిని సహితము ఎంతో మంది ఉన్నారండి, దేవుని బిడ్డలుగా ఉండి బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చి వాక్యాలు విన్నవారు కూడా ఈరోజు చాలా మంది మరలా తిరిగి, అర్థమవుతుందని నేను చెప్పింది, మరలా వారు చేస్తున్న దుష్టక్రియల్లో చేసేవారు ఎంతో మంది ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండే వారముగా ఉండాలి. ఎవరు మనల్ని మోసపుచ్చకుండా, అర్థమవుతుందా అండి? ఏర్పరచబడిన వారమని మనం జాగ్రత్తగా ఉంటూ ఎవరు మోసపుచ్చకుండా, వారు చెప్పే మాటలు కళ్ళబొల్లి మాటలు, అది తేనె పూసినట్టుగా ఏదో చెప్పుకుంటాం. ఈ రోజు మంచిదా, ఆ రోజు మంచిదా, ఈ తిథి మంచిదా, ఆ తిథి మంచిదా, ప్రతి ఒక్కటి కూడా ఇంకా సాతాను అంధకార క్రియల వైపు మళ్ళేవారు ఉన్నారండి. నీకు దైవశక్తి అనుభవంలో నువ్వు ఉండి, ఏర్పరచబడిన అనుభవంలో ఉండి ఇంకా కూడా ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? దుష్టక్రియల వైపు, అంధకార శక్తుల వైపు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం, ఎందుకంటే రాకడ సూచనలు ఇవన్నీ కూడా 24 మత్తయి
సువార్త 24వ అధ్యాయంలో మొత్తం కూడా దేనికి సంబంధించింది అనుకుంటున్నారండి? ఇది రాకడ సూచనలో దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుంది కాబట్టి ఏర్పరచబడి బాప్తిసం పొందుకున్న మనల్ని సైతము మోసపుచ్చుతూ ఉంటుంది సాతాను గడి క్రియలు ఇవన్నీ. మనం జాగ్రత్తగా ఉండాలి. మనము మన కుటుంబం దైవ శక్తిని కలిగి ఉన్నామనే అనుభవంలో ఉంటూ, దైవ శక్తికి మించిన గొప్ప శక్తి ఏది లేదు. దానియేలు గ్రంథంలో రాజు కూడా చెప్తున్నాడు 10 అంతులు శ్రేష్ఠులు. ఎవరికంటే 10 అంతలు శ్రేష్ఠులని. తర్వాత మనం అక్కడ చూసుకున్న మాటను బట్టి చూస్తే ఫరో రాజు ఎదుట మంత్రగాళ్ళు చెప్తున్నారు ఏమని? ఇది దైవ శక్తి అయ్యా, ఇది దైవ శక్తి, మా శక్తి ఇక్కడ సరిపోదు, ఈ తూతు మంత్రాలు సరిపోవని వాళ్ళు ఒప్పుకున్నారండి. కాబట్టి మరలా మనం మొదట్లో చదువుకున్న మాటను బట్టి సీమోను చేశాడు, గారడీలు చేశాడు, ఏదో చేశాడు ప్రయత్నాలు, కానీ అతడు దుష్ట స్వభావంతో వచ్చాడు. కానీ ప్రజలందరూ కొద్ది రోజులు నమ్మారు. తర్వాత వాస్తవాన్ని గ్రహించి ఏం చేశారండి? దేవుని అనుభవంలోకి వచ్చి బాప్తిస్మం పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకొని విడుదల పొందుకున్నారు. సీమోను బారి నుండి విడుదల పొందుకున్నారు. కానీ సీమోను కూడా ఏం చేశాడు? కుట్రతో కుతంత్రాలతో వచ్చి ఆ శక్తిని పొందుకోవాలి, దాని ద్వారా నేను ఏదో సాధించాలి, సంపాదించుకోవాలని దుష్టత్వముతో దుర్నీతితో వచ్చి ఆ రీతిగా అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే, పేతురు, యోహాను, నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొందు, అన్ని విడిచిపెట్టప్పుడు ఒకవేళ నీ హృదయ ఆలోచనలు దేవుడు క్షమిస్తాడేమో, సరి చేసుకో, మార్చుకున్నప్పుడు అతడు ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నేను మారుతాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దైవశక్తి దుష్టశక్తికి ఉన్న తేడా మనకు కొంచెం దేవుడు మనతో మాట్లాడాడు, అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి మనము మన కుటుంబాలు, మనకు తెలిసిన వారు ఎవరైనా సరే దుష్టశక్తిని ఆశ్రయించుకుంటా దేవుని శక్తి చాలా గొప్పది అని దైవశక్తిని మాత్రమే ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళే అనుభవం మనందరం కూడా నేర్చుకుందాం. ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి, గట్టి అనుభవంలో ఉండాలి. ఎవరేది చెప్తే, ఏ సూచక్రియలు చేస్తే ఏర్పరచబడిన వారిని సహితము ఏం చేస్తారంట? మోసపుచ్చడానికై ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో సూచక్రియలు చేస్తారు, ఎన్నో చేస్తారు. అవన్నిటిని కూడా మనం నమ్మడానికి వీలు లేదు. దేవుని బిడ్డలమ్మగా దైవశక్తి అనుభవంలో ఉంటూ పరిశుద్ధాత్మ అనుభవంలో మనం అందరము ముందుకు వెళుదుముగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించుదాం ప్రతి ఒక్కరం కూడా. అయ్యా, సీమోన్ లాగా నేను ఉన్నానేమో ప్రభువా, దుష్ట దురాత్మంధకార శక్తుల వైపు ఒకవేళ నా మనస్సు ఏమైనా లాగుతుందేమో అయ్యా, అలాంటి స్వభావం నా హృదయాలోచనలు నాలో ఉన్నాయేమో తీసివేయండి ప్రభువా. దైవ శక్తి ముందు ఏది కూడా నిలబడదని రూఢిగా ఈరోజు నువ్వు అయ్యా తండ్రి చూపిస్తూ వచ్చినావు, మాట్లాడుతూ వచ్చినావు అయ్యా. విత్తబడిన వాక్యం నా కొరకే ప్రభువా, నా హృదయాలోచనలు నేను మార్చుకోవాలి అయినా తండ్రి, గట్టి మనస్సు కలిగి నేను జీవించాలి. దైవ శక్తికి మించిన శక్తి లేదు అని అయ్యా నేను గ్రహించే అనుభవాన్ని నాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. నీ నామములో నీ శక్తి ఉంది ప్రభువా, దురాత్మలను పారద్రోలేదయ్యా నీ శక్తి అయ్యా. మేము ఆ విషయాన్ని ఈరోజు అయ్యా వివరముగా తెలుసుకోవడానికి నేను ఇచ్చిన కృపకే వందనాలు. నువ్వు మాట్లాడిన మాటలకే వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన ప్రతి ఒక్క మాటలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. దైవ శక్తిలో ఉన్న గొప్పతనాన్ని ఈరోజు మాకు తెలియజేస్తూ వచ్చినావు ప్రభువా. అయ్యా తండ్రి, ఎంతో మంది ఉంటూ వస్తున్నారు ప్రభువా. గారడి విద్యలో శకులుగా అంటే ఎంతో మంది ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ నీ శక్తి ముందు వారు నిలబడలేకపోయారు ప్రభువా. అది దైవ శక్తి అని వారు ఒప్పుకుంటూ వస్తున్నారయ్యా. అయ్యా మేము ఇంత గొప్ప దైవ శక్తి అనుభవంలో మమ్మల్ని ఉంచినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలను అయ్యా ఇంకా కూడా దైవ శక్తి అనుభవంలో బలపరిచి స్థిరపరచండి అయ్యా. నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని కట్టి ఫలింపచేయండి అయ్యా. ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచడానికై మరి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ప్రభువా. ఎక్కడా కూడా మేము మోసపోకుండా అయ్యా, ఎవరు మమ్మల్ని మోసపుచ్చకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా కాల్చి కాపాడుకోడే అనుభవాన్ని అయ్యా శక్తిని మాకు దయచేయమని తండ్రి. విత్తబడిన వాక్యం మా హృదయంలో బలపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. ఎల్లవేళ్ళ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండే కృపను అనుగ్రహింపచేయండి అయ్యా. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మేము కూడా ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించి అయ్యా పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఈ మెంటైన దీవులతో నింపమని తండ్రి. ఎవరెవరైతే ఏ ఒక్క అనారోగ్యంతో, సమస్యలతో, బాధలతో అయ్యా చెప్పుకోలేని వేదనలతో వచ్చింటున్నారో ప్రభువా, ఏ కన్నీటితో వచ్చింటున్నారో, ఏ వేదనలతో వచ్చింటున్నారో, ఏ సమస్యతో వచ్చింటున్నారో, ఏ తీరని బాధతో వచ్చింటున్నారో
అయ్యా ప్రతి ఒక్క బిడ్డ సమస్యలన్నిటి కూడా తీర్చగల దేవుడవు, సమర్థుడవు అయ్యా. నీవొక్కడవే దేవుడు. దానియేలు చెప్తున్నాడు, పరలోకములో ఉన్న దేవుడే చెప్పగలడు, చేయగలడు అని అయ్యా నీ వాక్కు సెలవిస్తా వచ్చింది ప్రభా. అవునయ్యా నీవొక్కడవే దేవుడవు, సృష్టికర్తవు ప్రభా, చేయగల దేవుడవు, సమర్థుడవు అయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుతుండగా అయ్యా మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి నీ మెండైన దీవెనలతో నింపమని తండ్రి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.